ప్రముఖ సినీ నటుడు కాట్రాజ్ అలియాజ్ సుప్రీత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఓ ఊబర్ క్యాబ్ డ్రైవర్పై దాడి చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. బాధితుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రిప్ పూర్తి చేసి మరో బుకింగ్ కోసం వేచి ఉన్న సమయంలో తనపై దుర్భాషలాడి దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నేను నాకు వనస్థలపురం నుంచి కుందనపల్లికి కిరాయి వచ్చింది. కిరాయి డ్రాప్ చేసి అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ గల్లీకి కొద్దిగా వచ్చి నేను వెహికల్ పార్క్ చేసుకున్నాను. పార్క్ చేసుకొని వేరే కిరాయి వస్తుందని ఎదురు చూస్తుంటే ఈ లోపల నాకు ఆపోజిట్లో ఒక ఫార్చునర్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దిగి నా మీద కొట్టి తిట్టి నాన్న దుర్భాషలు ఆడాడు. తర్వాత నేను పోలీస్ స్టేషన్ నా ఫోన్ కూడా లాక్కున్నారు. తర్వాత నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని అంటే ఫోన్ కూడా ఇవ్వలేదు. చాలాసేపు నన్ను సతాయించారు. ఆ నుంచి తర్వాత నేను ఒక 15-20 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఫోన్ ఇచ్చారు. నాకు ఫోన్ తీసుకొని నేను 100 నెంబర్ డైల్ చేసి ఆ నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆ వ్యక్తి ఫలానా సినిమా ఫీల్డ్లో చేస్తాడని చెప్పి తెలిసిందన్న. సో ఆ వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడే బయటకు వచ్చి చెప్తున్నాను.